ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా మనం బ్రతుకుతుంటామో మన ద్వారా సమాజం మార్చబడిద్ది, మన ద్వారా మన ప్రాంతం మార్చబడిద్ది, మన ద్వారా అనేక మంది నిజ దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి సందర్భమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారితో నేను నడిచాను, యేసు ప్రభు వారు యూదుల కొరకే వచ్చారని శిష్యుడు అనుకుంటున్నాడు. శిష్యులందరిలో కూడా నాయకుడైన పేతురు అనుకుంటున్నాడు యేసు ప్రభు వారు యూదుల కొరకే వచ్చాడు, మా కొరకే వచ్చాడు యేసు ప్రభు వారు, మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడని అపోహలో జీవిస్తున్నాడు పేతురు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని నామానికి మహిమ కలుగును. శతాధిపతి అని అంటే 100 మంది సైనికులకి అధికారి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం గడిచిన దినాల్లో శతాధిపతి విశ్వాసం గురించి ధ్యానం చేశాం. అతను కూడా శతాధిపతి, ఇతను కూడా శతాధిపతి. ఇతను రోమా సామ్రాజ్యంలో ఉంటున్న శతాధిపతి. యూదుడు కాదు, యేసు ప్రభు వారిని తెలుసుకున్న వ్యక్తి కాదు, యూదుడు కాదు. రోమా సామ్రాజ్యంలో శతాధిపతి, 100 మంది సైనికులకి అధికారిగా ఉన్న శతాధిపతి. ఇటలీ పౌరుల చేత ఒక సైనిక సమూహానికి అధికారిగా ఈ శతాధిపతి ఉన్నాడు. కొర్లేని అనే భక్తిపరుడు. కొర్లేని ఎవరు? భక్తిపరుడు. మనందరం భక్తిపరులమే అంటారా? మనందరం భక్తిపరులమేనా? అవునా కాదా? మీరు క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారు. అవునా కాదా? అవునంటే మళ్ళీ ఏమంటారు, కాదంటే ఏమంటారన్న. మనము భక్తి పరులం గనకే ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు లోకంలో ఉంటారు. భక్తిహీనులు దేవుడిని ఆశ్రయించరు. భక్తిహీనులు అనుకుంటారంట తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటారంట. మనం దేవుడు ఉన్నాడని, ఆయన యొద్దకు వస్తే ఫలము దయచేయవాడని నమ్మి మనం వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నాము. నీవు నమ్మి వచ్చావు గనక నీ నమ్మిక చొప్పున జరుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితాన్ని బాగు చేయగలడు, దేవుడు నా పరిస్థితిని బాగు చేయగలడు, దేవుడు నా కుటుంబాన్ని కట్టగలడు, నాకున్న వ్యతిరేకమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను విడిపించగలడని నమ్మి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నామేమో. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక.